హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అసలు సంగతి ఏంటంటే ఈ చెట్టు అయితే మాదే, మా అమ్మమ్మ వాళ్ళదే. కాబట్టి ఇది మాత్రం అడగకుండా దొంగతనం చేసి తెంపుకున్న నిమ్మకాయలు అయితే కావు. స్వయంగా మా అమ్మమ్మ చేతులారా, నా చేతులారా తెంపబడ్డ నిమ్మకాయలు ఇవన్నీ. తెంపుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి, మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. చెట్టు ఎంత గట్టిగా కొడితే నా అంత కూడా లేదు, కానీ ఇంకా బోల్డన్ని కాయలు ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 50-60 కాయల వరకు ఉండొచ్చు. కానీ మనకెంత నీడుందో అంతనే తెంపుకోవాలి కదా. అక్కడికి మా అమ్మమ్మ మొత్తుకుంటూనే ఉంది, బుడ్డ తెంపకు అని. మనకేమో అన్నీ ఒక్కటే సైజులో కనబడుతున్నాయి. మా అమ్మమ్మకి ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి ఎప్పుడైనా నిమ్మకాయలు 10 రూపాయలు పెట్టి కొన్నామనుకో, ఆమె అమ్మ 10 రూపాయల అని మొత్తుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ చెట్టుకి ఇన్నిగానే వస్తాయి కదా, ఇవి చూసి చూసి వీటికి కూడా పైసలు పెట్టాలా అంటది. ఆమె తెంపడం నేను తీయడం ఇట్లయితే కాదని, నువ్వు తెంపు నేను తెంపుతా అని చెప్పి కంటిన్యూగా తెంపుతూనే ఉన్నాం. ఇంకా లాస్ట్కి ఏం చేసింది, ఒక కట్టె పట్టుకుంది, పట్ట కొడుతూనే ఉంది. చాలా నిమ్మకాయలు కింద రాలిపోయినాయి. రాలినట్టు తీసి ఏరుకోవడమే అవుతుంది. మీలో ఎంతమందికి నిమ్మకాయ చెట్టు ఉంది ఇంట్లో కామెంట్ చేయండి చూద్దాం. ఒకవేళ మీ ఇంట్లో నిమ్మకాయ చెట్టే ఉంటే మీరు ఎక్కువ వాడతారా, ఎక్కువ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ పచ్చళ్ళు పెట్టుకోవడం కానీ చేస్తారా చెప్పండి. చూడండి మా అమ్మమ్మ ఎట్లా తెంపుతుందో, తెంపుతూనే ఉంది, వేస్తూనే ఉంది, తెంపుతూనే ఉంది. ఒక్కొక్కటి అయితే ఇట్లా గుత్తులు ఉన్నాయి. ఒకటే దగ్గర 4-5. కాకపోతే ఏంటంటే మాకన్నా చాలా పైకి ఉన్నాయి. అవి అంతలే, వాటినే కొట్టాలని మా అమ్మమ్మ ప్రయత్నం. కొట్టి ఆఖరికి చేసినట్టుంది ఒక 20 కాయల వరకు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. బట్ నేనైతే కౌంట్ చేయలేదు, సారీ. ఇప్పటిదాకా నేను అడిగినే కదా, మీరు ఎక్కువ ఇంట్లో వాడతారా, పచ్చళ్ళు పెట్టుకుంటారా, వేరే వాళ్ళకి ఇస్తారా అని. కానీ మా అమ్మమ్మ మాత్రం ఒకటే బాపతి, ఎన్ని ఉంటే అన్ని దానమే చేస్తుందంట. మ్యాక్సిమం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ టైం కన్నా సమ్మర్లో మంచిగా యూజ్ అవుతాయి. ఇంకా అన్నీ నేను తెంపినాయి అన్నీ అట్లనే ఉన్నాయి, కాడలని చించేస్తుంది. ఇవన్నీ చించేసిన తర్వాత తీసుకొని కొన్ని మీ ఇంటికి అని చెప్పి చెప్తుంది నాకు. చాలా వరకు పెద్ద కాయలే ఉన్నాయి. వీటన్నిటిలో ఇది ఒక్కటే బాగా పండిపోయి రాలిపోయింది కింద. మా అమ్మమ్మ పట్ట కొడుతూ ఉంటుంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా. డైలీ ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్.